దీవించావే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించావే నన్ను ప్రాణంగా నీ కోసమే నన్ను ఇప్పుడు చూడండి, మనం తింటున్నాం ఏంటిది? బియ్యం. ఇప్పుడైతే ఆ బియ్యం అంతా కల్తీ అయిపోయినాయి. ఎంతమంది తెలుసు? బియ్యం కల్తీ అయినాయా లేవా? మీరు చెప్తే అసలు తినరు చాలా మటుకు. నాకైతే ఒక బియ్యం చూసిన, బియ్యం తయారు చేసేది ఎట్లా, మనం ప్లాస్టిక్ డబ్బాలు వేరుతాం కదా, చెత్త అంతా డంపింగ్ అట్లా ప్లాస్టిక్ అంతా ఏరి ఇప్పుడు ప్లాస్టిక్ ఎత్తుతుండ్రు వేరుతుండ్రు, అవన్నీ తీసుకుపోయి మిషన్ లేచి దాంతో ప్లాస్టిక్ బియ్యం చేస్తుండ్రు. అందుకే ప్లాస్టిక్ బియ్యం ఉడకబెట్టగానే ఉడుపుతుంది. ఆ బియ్యం కొంతమంది తిన్న వాళ్ళకు అరుగుతలేదు 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 అని అంటారు. ఎట్లా అరుగుతుంది? అది ఏంటిది? అది అదే గట్టి బలం ఉన్న వాళ్ళకి అదే మరుగుతుంది. కొంచెం అట్లట్లున్న వాళ్ళకు అరుగుతలేదు. ఎందుకంటే తింటున్నది ఏంటిది? తింటుంది ఏంటి? కొంచెం గట్టిగా చెప్పాలి. ఏం బియ్యం తింటున్నాం? కొంచెం గట్టిగా చూడొచ్చు. ప్లాస్టిక్ బియ్యం తింటున్నాం. అందుకే అంటుండు, ఆహారం కాని దాని కొరకు అలా మంచి మాట చెప్పండి. చూడండి, అలా ఆహారం కాని దాని కొరకు మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు. ఏమాట? సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితమును. అబ్బా, ఇప్పుడు చెప్తుండ్రు. అది ఏమాత్రము ఫలభరితంగా ఉండదు, దీవెనకరంగా ఉండదు, కడుపు నింపదు, ఆరోగ్యం ఇవ్వదు, బలం ఇవ్వదు. కానీ దాని గురించి మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి. ఎవరి మాట? యేసయ్య మాట. జాగ్రత్తగా వినండి. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి. ఏ పదార్థం అమ్మా? చెప్పాలి. ప్లాస్టిక్ బియ్యం ఎందుకు తింటారు? చెత్త ఎందుకు? ఇప్పుడు అందరం చెత్త తింటున్నామా లేదన్నా? ఇదేంది చెత్త తింటున్నామా అంటున్నాడు. ఇప్పుడు సపోజ్ మనమే అనుకోవచ్చు, పంట వండాలంటే ఎరువులు వేయాలా? ఎరువు అంటే ఏంటిది? మీరే చెప్పండి. పెండ. చెప్పాలి. ఎరువు అంటే ఏంటిది? పెండ. మళ్ళా ఏం పెండ? మేకలది, బర్రెలది. చూడు, మనమందరం ఏం తింటున్నాం? చెప్పాలి కాదా అమ్మా? ఎంతమంది చెప్తారు? ఏం తింటున్నాం? దేంతో బలం వస్తుంది? చీ పెండ తింటాం అని అంటారు కదా. చీ మేకల పెండ తింటాం, కానీ తినేది ఏంటిది మరి? అందుకే శ్రేష్టమైన ఆహారం నేను ఇస్తాను, మీరు కొనండి. ఎట్లా కొనాలి ప్రభు అని అంటే, విశ్వాసం అనేది ఏంటి చెప్పాలి? విశ్వాసాన్ని మీ దగ్గరికి వెళ్ళి నాకు ఇస్తే, నేను మీకు విశ్వాసంతో మీరుంటే నా శరీరాన్ని మీకు ఆహారంగా నేను ఇవ్వబోతున్నాను. స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి ఇస్తారంట? విశ్వాసంతో ఉన్న వాళ్ళకు, విశ్వసించిన ఆయనతో వచ్చిన వారికి నీళ్లు ఇస్తాను. ప్యూర్ వాటర్, బిస్లరీ వాటర్ కాదు, అంతకంటే న్యాచురల్, అంతకంటే సూపర్ న్యాచురల్, కల్తీ లేనిది, పవిత్రమైంది, నిష్కలంకమైంది, ఏ మాత్రం అందులో కల్తీ లేదు, పవిత్రమైన జీవజలపు నదులు. ఆమేన్. ఆ నది స్పష్టంగా చెప్తున్నాడు. దాహం దేనికి సాదృశ్యంగా ఉందంటే నీళ్లు రెండిటికి, క్రీస్తుకు, రెండవది పరిశుద్ధాత్మకు. ఆహారం యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం.
అందరు తీయండి అమ్మా. ఎన్నుకున్న వాళ్ళు కూడా, కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు కూడా. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను ఆ, జీవాహారము నేనే. చూడండి, ఆహారం కాని దాని గురించి మీరు ఎందుకు డబ్బులు ఇస్తారు? మరి ఆహారమైన దాని గురించి ఇప్పుడు ఏం పెట్టాలి? అయ్యా తీసిండ్రా బైబిల్? కొంచెం గట్టిగా చదవండి, అందరు చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ తప్పికొనడు. రెండు చెప్పిండు. ఆహారం ఉన్నదాడా, దాహం ఉంది. నా యొద్దకు వచ్చేవానికి ఏం లేదు చెప్పాలి. ఆకలి కొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు. చూడండి, దప్పికొన్న వారలారా అని అన్నాడు. విశ్వాసంలో ఉంటే దాహం ఉండదు. ఆమేన్. ఆయన దగ్గరకు వస్తే ఆహారం తక్కువ కాదు. అందుకే కొండ మీద యేసు ప్రభు వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చుంటే అనేక జనులు ఆయన దగ్గరికి వస్తే అందరికీ ఆయన పెట్టడానికి 3 రోజులు కూర్చున్న వాళ్ళంట. కూర్చున్న వాళ్ళ దగ్గరికి వీళ్ళకి ఆహారం తెచ్చిపెట్టుండ్రి. ఇంతమందికి మేమేడ పెడతాం ఆహారం అని అంటే, మీ దగ్గర ఏమన్నా ఉన్నాయని అన్నాడు. ఉన్నాయి, ఏమి లేవు. ఒక చిన్న పిల్ల దగ్గర ఉన్నాయంట. ఎన్ని రొట్టెలు చెప్పాలి? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని పరలోక తండ్రి వైపు ఎత్తి, అయ్యా నువ్వు విశ్వాసంతో వస్తే నీళ్ళు ఇస్తానన్నావు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఆహారం ఇస్తానన్నావు. ఇప్పుడు వీళ్ళంతా కొండ మీదకి నీ దగ్గరికి వచ్చిండ్రు. మరి ఏం ప్రార్థన చేసి ఉంటారు ఏసయ్య? అమ్మా, కొండ మీద ప్రార్థన ఏసయ్య ఏం చేసి ఉంటాడు? 2 రొట్టెలు 2 చేపలంట, 5 రొట్టెలు ఇట్లా పైకి ఎత్తిండు. ఏం ప్రార్థన చేసి ఉంటాడు? నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటా, ఏం ప్రార్థన చేసిండంటే లేఖనములు నెరవేరే ప్రార్థన చేసిండు. ఏ ప్రార్థన అంటే ఖచ్చితంగా చెప్పొచ్చు. అక్కడ ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలే, నెరవేర్చడానికి వచ్చిండు. ఇప్పుడు ఇక్కడ రాసింది, నీ ఎద్దకు వచ్చి వారికి ఏం లేదంటే ఎప్పటికీ ఆహారం ఉంది. విశ్వాసం ఉన్న వాళ్ళకి ఏముంది? నీళ్లున్నాయి. ఇప్పుడు ఆ రెండింటిని బట్టి చేతులెత్తిండు. దింపితే 5,000 మంది పురుషులు, స్త్రీలు సమృద్ధి భోజనం దేవుడిచ్చిండు. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చిన వారు ఎవరన్నా ఉట్టి చేతులతో పోయినరా? కడుపు కాలుతో పోయినా? ఏది ఈ డబ్బులు కాదు, కానీ కడుపును చూస్తాడు. తల్లి ఏమో కడుపు చూస్తుందంట, పిల్లమేమో మీకు బాగా తెలిసి సంగత. ఇది మాత్రం గట్టి చెప్తారు. అవ్వనేమో బువ్వ పెడుతుంది చెప్పాలి. ఇంకనే మీరు చెప్తలేరు. ఈ మాత్రం తక్కువ చెప్తారు. అత్తలు చెప్తారు. ఏమని అత్త బాగా చెప్తుంది మాట. పిల్లం ఎప్పుడు చేయవేది వస్తుంది. తల్లి ఏ రాత్రి వస్తాడా, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తిన్నాడో. తల్లి కడుపు అన్నం మీద ఉంటుంది. మీకే తెలుసు పెళ్ళైన వాళ్ళకు. స్తోత్రం కలుగును గాక. తెచ్చినది ఏం తెచ్చినావు? ఇలా ఏం వండాలి, ఏం పెట్టాలి, ఏం చేయాలి, రేపటికి ఏముంది, ఎల్లుడికి ఏం, ఇదే కుడుకుడు ఉంటుంది తప్ప ఇంట్లోకి వస్తుంది వాళ్ళు ఎప్పుడు చూసినా తిండిగోడలే. ఇంటికి రాకపోతే మంచిది. ఇట్లా ఎవరన్నా అన్నారా? అనే ఉంటారు, అందుకే నవ్వుతారు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. స్పష్టంగా చెప్తున్నాడు. యోహాను సువార్త 7వ అధ్యాయము 38-39 వచనాలు చదువు. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పి, ఈ లేఖనములో రాసి ఉన్నట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని. అందరు చెప్పండి, ఏ నది? జీవజల. గట్టి చెప్పాలి. ఈరోజు ఒక నది ఉన్నది మీ కడుపులో. అది బయటకు వస్తే చాలామంది సమస్యలు బయటకు వెళ్ళిపోతాయి. అది
అది బయటకు వస్తలేదు. నేను చెప్పేది అర్థం అయ్యా, బైబిల్ చెప్తుంది నువ్వు విశ్వాసం పెడితే నీ కడుపులో నది ఉందంట. డాక్టర్ ఏమంటాడు? గుండెలో హోల్ ఉంది. కానీ ఆయన చెప్తున్నాడు నీ కడుపులో ఏముందమ్మా? ఓ తల్లి, ఏముంది? నది ఉంది. అది రాకపోతే నీ చుట్టూ సమస్య ఉంది. ఆ నది బయటకు వచ్చిందంటే నీ చుట్టూ ఉన్న చేతబడంతా కొట్టుకొని పోతుంది. స్తోత్రం కలుగును గాక. ఒక నదిని లోపల నుంచి బయటకు వస్తే చాలు, నీ శరీరానికి పట్టిన దరిద్రం పారిపోతుంది. ఇంట్లో ఉన్న దరిద్రము, ఒంట్లో ఉన్న దరిద్రము రెండు పోవాలి. ఎంతమంది ఇష్టపడతారు? ఎక్కడెక్కడున్నాయి? ఎక్కడుంటాయి? ఇంట్లో, ఒంట్లో. ఈ రెండు పోవాలా, ఒకటి పోవాలా? గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి. ఈరోజు రెండు పోబోతున్నాయి. రెండు పోవాలంటే నీ లోపల ఒకటి కావాలి. నా దగ్గరికి వచ్చే వారికి నేను నీళ్ళని ఇవ్వబోతున్నా. కొనాలి అని అన్నాడు. ఏమి ఇచ్చి కొనాలంటే విశ్వాసం పెట్టి. ఏం పెట్టాలి? గట్టి ఎత్తలేదు. ఈరోజు నువ్వు విశ్వాసంతో ఇక్కడికి వచ్చినావా? మహిమను చూడబోతున్నావు. ఏం చూస్తారు? గట్టి చెప్పాలి. నువ్వు విశ్వాసంతో వచ్చినావు, విజయానికి వెళ్ళి పొందుకోతున్నావు. అవిశ్వాసం కొంచెమన్నా వచ్చిందనుకో, మొన్న చెప్పినా కదా, పాలు అన్నాడు. ఏ పాలు? ఇంతకుముందు చెప్పిన పాలు. ఏమిస్తున్నాడు? ఈ పాలలో మాత్రము చెత్త కలవద్దు. ఏంది మా చెత్త? చెప్పండి, ఏం కలవద్దు? కొంచెం తెలుసా? పాలల్లో చెత్త కలుస్తుంది, డస్ట్. ఇప్పుడు మీకు తెలియదు డస్ట్ అంటే ఏంటిది? అమ్మా, అక్కడ సికింద్రాబాద్లో పోయి అమ్మాయి అనుకో, అల్ఫా డస్ట్ అని రాసి ఉంటుంది దాని మీద. ఏ డస్ట్? డస్ట్ అని అంటారు ఇంగ్లీష్లో కదా. డస్ట్ అంటే ఏంటిది? టీ పొడి. మనమంటే పొడి అంటాం, దాన్ని డస్ట్ అని అన్నారు. మన డస్ట్బిన్ అని దాన్ని అంటాం. చెత్త అంటే ఆ చెత్త పాలలో కలిస్తే ఏమవుతుంది? పాలలో కలిస్తే మీకు తెలియదు ఏమవుతుంది? పాలు అంటాం అమ్మ దాన్ని. ఈ చెత్త వేయంగానే ఏమవుతుంది? దాని కలర్ ఉంటుందా? అందుకనే విశ్వాసం పాలలాగా ఉండాలి. అందులో చెత్త కలవకుండా నా దగ్గరికి వస్తే సూపర్గా ఉండబోతుంది. స్తోత్రం కలుగును గాక. పాలల్లో ఏం కలవద్దు? పక్కలకు చెప్పండి. అమ్మా చెప్పండి అమ్మా, పాలలో ఏం కలవద్దు? అందుకే అన్నాడు, పాల వంటిది నా జీహకు మధురమైనది, పాల వంటిది, చుట్టి తేనె వంటిది. చప్పట్లు. నా జీవకు మహామధురమైనది, మేలిని బంగారు కన్న మిన్నైనది, మేలిని బంగారు కన్న మిన్నైనది, రత్నరాశుల కన్నా కోరదగినది, రత్నరాశుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఇప్పుడు అర్థమైంది పాలంటే ఏంటిదని. పాట పాడితే కానీ అర్థం కాదు నీకు. పాలంటే ఏంటిది? వాక్యం. చెప్పండి ఇప్పుడు, పాలేంటిది? వాక్యం. నీళ్ళేంటిది? పరిశుద్ధాత్ముడు. చెప్పండి ఏంటిది? అమ్మ చెప్పాలి. విశ్వసించిన వాని కడుపులో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నీళ్ళలాగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే నీ కడుపులో ఎవరుండరో తెలుసా? పరిశుద్ధాత్మ. జలముల మీద ఆయన అల్లాడుతున్నాడంట. ఎక్కడ అల్లాడుతున్నాడు? మీరు ఆదికాండం రోజులు ఎప్పుడు ఎక్కడ అల్లాడుతాడు ఆయన? చెప్పాలి. విశ్వసించిన వాని కడుపులో నీళ్లున్నాయి. ఈ నీళ్ళ మీద ఒకళ్ళు ఉన్నారు. ఎవరైనా చెప్పాలి.
ఆ నీళ్లు కొన్నిసార్లు కదిలిచ్చినప్పుడంట, నేను ఇంకో విషయం చెప్పొచ్చు. యేసు ప్రభు వారంట 1 2 3 4 5 మనం ఇప్పుడు ఈ మందిరం 9 పిల్లలు కట్టినాం. 9 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి మాత్రం ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 పిల్లలు. ఎన్ని పిల్లలు? 1 2 3 4 5 6 7. ఈ మందిరం 7 పిల్లల మీద ఉంది. స్తోత్రం కలుగును గాక. ఎన్ని పిల్లల మీద? 7. ఇక్కడ ఒకటి ఉంది. అక్కడ 7 పిల్లర్ల మీద ఉంది. కానీ అక్కడ 5 పిల్లర్లంట. 5 మంటపాల మధ్యలో నీళ్లున్నాయి. ఆ నీళ్ళ దగ్గరికి దేవదూత వస్తుండేనంట. అట్లా నీళ్ళని ఇప్పుడు ఆడుతుండే. దేవదూతలు ఏం చేస్తారు? నీళ్ళు వచ్చి మనం స్విమ్మింగ్ పూల్లో పడ్డామంటే ఏమేం చేస్తాం? దేవదూత పరలోకం నుంచి నీళ్ళకి దిగంగానే వెంటనే ఎంత భయంకరమైన రోగమైనా సరే ఆ రోగిష్టి పోయి ఆ నీళ్ళని ఇట్లా ముట్టుకునేదాళ్ళు ఆ రోగం బాగోపోతుంది. అక్కడ ఒక వ్యక్తి కూర్చున్నాడంట. చూసిండు ప్రభు. స్తోత్రం, హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పాలి. చాలా మటుకు నీళ్ళతో సాదృశ్యంగా పెట్టిండు. మరి ఆ నీళ్లు కదలంగానే ఎవరు వచ్చి ముట్టుకున్నా బాగుపడతారు. ఇప్పుడు నీ కడుపులో ఉన్న నీళ్లు కదలాలి. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. నువ్వు నీ కడుపులో కూడా ఏమున్నాయి? ఎవరైనా బక్కగా ఉన్నోళ్ళు లేకపోతే లావు ఉన్నోళ్ళు అయినా బక్కగా ఉన్నోళ్ళు సరే కడుపు నిండా చెంబెడి నీళ్ళు తాగి కడుపుని ఇట్లు ఊపండి. ఏమవుతుంది? గలగల గలగల సప్పుడు వస్తుంది. ఎప్పుడు రాలే? చిన్నప్పుడు ఎవరైనా చూసినట్లా ఊగినావయ్యా? ఊగకపోతే రేపు పొద్దుగా టెస్ట్ చేయండి. పొద్దున్నే లేకపోతే ఇప్పుడే చేస్తాంటే పోయి ఒక బాటల్ నీళ్ళు తాగండి. ఒక బాటల్ నిండా నీళ్ళు తాగి జర కడుపుని ఇట్లు ఊపండి. నేను మీ చేతితోడు కాదు, కలిటి ఇట్లు ఊపండి. అప్పుడు లోపల గలగల శబ్దం వస్తుంది. మీకు ఇంకోటి తెలుసా? డాక్టర్ ఏం చెప్తా తెలుసా? అయ్యా మోషన్స్ లేవు అని అంటే ఏం లేదు, పొద్దుగా లేవగానే ఇన్ని నీళ్ళు తాగు, టాబ్లెట్ వేసుకేసుకో, చెత్త అంతా బయటకు వెళ్ళిపోతుంది. తెలియదా? ఎంతమంది తెలిసి మాట? కొంచెం గట్టిగా ఎత్తండి. కడుపు ఫ్రీ లేదు, టాబ్లెట్ కాదు, 2 బాటలు నీళ్ళు తాగు పొద్దుగా లేవగానే ఆటోమేటిక్గా క్లీన్. స్తోత్రం. పరమ డాక్టర్ మన దేవుడు. ఇట్లా ఎవరైనా బాగాలేక చెప్పండి, నేను చెప్తున్నాను. స్తోత్రం. అనవసరంగా వానికి డబ్బులు పెట్టడం కంటే ఒక నీళ్ళతో అన్నీ వెళ్ళిపోతాయి. అదేనమ్మా. అలాగనే జీవజల నదులు నీ ఒంట్లో ఉన్నాయి. ఆ నీళ్లు కదలాలి. కదిలించడానికి దేవదూత దిగొచ్చిండు. అప్పుడప్పుడు వచ్చేదంట. మరి అప్పుడప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రాబోతున్నాడు. ఎప్పుడెప్పుడు వస్తాడు? అమ్మా రోజు ఉంటాడు పరిశుద్ధాత్మ దేవునితోటి. ఎంతమంది తెలుసు? రోజు ఉంటాడా? అప్పుడప్పుడు వస్తాడా? రోజు ఉంటాడా? నేను చెప్తే ఇప్పుడు రోజు ఉండడు. ఉంటాడా? ఎవరైనా చెప్పండి. ఉంటాడా? పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్షణం నీతో ఉంటే నువ్వు ఇక్కడ కూర్చోవు, నువ్వు వేరేగా ఉంటావు. రోజు ఉండేది ఎవరు తెలుసా? జీవాత్మలో. ఓ వా జ్యోతేవా, నిలబడతావా? ఎవరున్నా నీ దగ్గర? ఏ ఆత్మ ఉన్నాడు? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిద్రపోతాడట. ఇప్పుడు చెప్పమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు నిద్రపోతాడా? ఆయన ఉన్నాడు అనుకో, నీకు నిద్ర రాదు. నిద్ర పోనీయా నిన్ను. ఆయన పని ఒకటే, ఏమని? ఆరాధించేదన్. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉండనుకో, టీవీ ముందు కూర్చుంటావా?
పరిశుద్ధాత్మ దేవుడు టీవీ చూస్తాడా? చెప్పండి అమ్మ, చెప్పాలే. సీరియల్ చూస్తాడా? ఎంతమంది తెలుసు? కొంతమంది పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒకరు పడుకుంటాడు. ఆత్మని దగ్గర ఉంటే టీవీ చూస్తాడు. అమ్మ, దేవుడు టీవీ చూస్తాడా? ఇప్పుడు చెప్పండి, అక్కడ ఉంటాడా? ఆత్మ ఇంత బంగారం కొందామా, ఇంత బట్టలు కొందామా, ఇంత ఎండి కొందామా అట్లా అంటారా? శరీరాశలు చెప్తారా? చెప్పాలి. మరి అప్పుడు ఎవరుంటారు? జీవాత్మ లోపల ఉంటాడు. ఎవరున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు కనుక లోపల దిగిండి అనుకో, ఆ నీళ్లు కదిలిస్తే చాలు నీ ఒంట్లో ఉన్న చెత్తంతా బయటికి ఎగిరిపోతుంది. స్తోత్రం కలుగును గాక. అందుకే అసలు ఆయన దిగాలి. ఎవరు దిగాలి? గట్టి ఎత్తలేదు అవ్వా నా చెల్లి. ఎవరు దిగాలి? ఎవరు? అందుకే మనం పాడతాం, రండి 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 రండి. అయ్యో ఆమె కొంతమంది పిలుస్తుండే, వీళ్ళు ఊరికే వచ్చి కూస్తుండ్రు కానీ పిలువరు. ఆయన వచ్చిందంటే ఇప్పటిదాకా చెప్పిన, ఒకవేళ నువ్వు నీళ్ళు లోపల లేకపోతే ఇప్పుడైనా విశ్వాసంతో గట్టిగా ఉండి, నా లోపల నీళ్ళు నింపబడునుగాక, నింపబడునుగాక. ఆ నీళ్ళ మీదకి దేవుని అభిషేకం దిగునుగాక. దేవదూత వచ్చి నీళ్ళు కదిలియంగానే ఆ నీళ్ళల్లో ఎవరైనా చేయబెడితే కూడా బాగుపడ్డారు. అలాగా నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే నువ్వెవరినన్నా ముట్టుకున్నా, ఎవరైనా నిన్ను ముట్టుకున్నా కానీ విడుదలైపోతావు. స్తోత్రం కలుగునుగాక. కానీ నీ లోపల నీళ్ళే కదలకపోతే ఎన్ని రోజులు ఎంతమంది వచ్చినా ఊగుతలేడు. కొంతమంది అంటారు, ప్రభువా నీళ్లు ఉన్నాయి కానీ కదిలిచ్చేటోడు ఎవరు లేరు. ఈరోజు ఆ నీళ్లు కదులను కాక ఎంతమంది ఇష్టపడతారు? ఎప్పుడైనా మీరు చూసిండ్రా ఒక గ్లాస్ నీళ్ళు ఉన్నాయా? ఇరవై. సపోజ్ ఇక్కడ నా దగ్గర గ్లాస్ ఉంది. ఏముందమ్మా? గ్లాస్లో నిండా నీళ్ళు పోసిన అనుకో, నీళ్ళున్నాయి. ఆ నీళ్ళలో ఒక రాయేస్తే ఏమవుతుంది? చెప్తలేరు మీరు, గట్టిగా చెప్పాలి. ఉలుకుతాయిలేవా? సపోజ్ మీదంతా చెత్త ఉందనుకో, ఏమవుతుంది? ఇప్పుడు శరీరంకు కొన్ని ఏమున్నాయి అమ్మా? ఒక దిక్కు చెత్త. ఏ చెత్త? శత్రువా, రోగమా, సమస్యల, ఇబ్బందుల, ఇవన్నీ. అయితే నీళ్ళు, ఇప్పుడు నీళ్ళు కదలాలా అన్న గట్టేపాలి. ఆ నీళ్లు కదలాలంటే ఏమేయాలల్లా? అమ్మా చెప్పాలి, ఏమేయాలి? రాయి పడాలి కదా, రాయికి పడాలి. అలాగనే పరిశుద్ధాత్మ దేవుడు లోపల దిగినడు చాలు వెంటనే నీళ్లు ఉపుకుతాయి. అప్పుడే వాళ్ళు కొంతమంది కుట్టుకుంటారు. ఎందుకు వీళ్ళే గుర్తుండ్రు అర్థం కాదు. తెలియదా నీకు? అభిషేకం దిగుతుంది. స్తోత్రం కలుగును గాక. కొంతమందిలో దిగంగానే వారు చప్పట్లు కొట్టుకొని అభిషేకంలో నింపబడి, అగ్నితో నింపబడుతూ అభిషేకంలో కట్టబడుతున్నప్పుడు ఊగారు, చెత్తంతా ఎగిరిపోతుంది. అర్థం కాలే? ఇంకా ఎంతమందికి అర్థమవుతుంది? గట్టిగా చెప్పాలి. ఏం రావాలి ఇప్పుడు? ఈ నీళ్ళలో కదిలిచ్చే వ్యక్తి దేవదూత దిగునుగాక కాదు, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దిగునుగాక. చెప్పాలి, నా ఒంట్లో ఎవరు రావాలి? నీ చుట్టూ ఉన్న చెత్త కూడా దీని చుట్టూ, గ్లాస్ చుట్టూ ఉన్నదనుకో, ఇది పడిన వెంటనే నీళ్ళు ఎక్కువ అనుకో, ఇక్కడ పక్కన ఉన్న చెత్త ఉంటుందా? అదే ఒక చిన్న రాయితే ఇంతనే పడుతుంది. అదే కుంభవర్షం దిగితే
మీదికెళ్ళి జీవజలపు నది దిగింది అనుకో, ఇప్పుడు నల్ల కింద పెట్టినామనుకో ఏమవుతుందమ్మా? అది చెప్పాలి. అందుకని మనం పోయి ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడ రావాలి? ప్రవహించే సెలయేరై జీవనదిలా నన్ను తాకు యేసయ్యా, అయ్యా ప్రవహించే సెలయేరై రావా నీవు. జీవనదిలా నన్ను తాకు యేసయ్యా, ప్రభా నా ప్రియ యేసు. నా ప్రాణనేసా, నీవు లేకుంటే నేను జీవించలేను. నా ప్రియ యేసు. ఎంతమంది రెడీ ఉండరు? ఈరోజు పిలవాలి. ఎవరిని? బలమైన మహిమతో ఆయన దిగాలి నీ లోపలికి. ఇప్పుడు ఆయన రావాలి అని అంటే నీ లోపల ఉన్న విశ్వాసాన్ని నేను హృదయంతో పిలుస్తున్నాను. ప్రభువా, అయ్యా నాకు తెలుసు నువ్వు వస్తే అద్భుతం జరగబోతుంది. ఇదే నీ విశ్వాసం. నువ్వు రాకపోతే ఏది జరగదు. నువ్వు వస్తే మాత్రం నాకు తెలుసు మహిమతో దిగొస్తుంది. నేను నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఈ రాత్రి నువ్వు రావాలి. కొంతమంది పిలుస్తారు, ఎట్లొచ్చిన వాళ్ళు అట్లే పోతారు. కొంతమంది కన్నీళ్ళతో పిలుస్తారు, ఏడుస్తారు కానీ పిలవరు. కొంతమంది నువ్వు రా ప్రభా రా పోతారు. కొంతమంది మాత్రమే వచ్చేదాకా ఎదురుస్తారు. వచ్చిన తర్వాత ఆయనను పట్టుకోబోతారు. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఏ గుంపులో ఉంటావు? ఉట్టి ఏడ్చి వెళ్ళిపోతావా? అమ్మా చెప్పమ్మా, నేను ఎందుకు మంచిగా వెళ్తలేదు? మళ్ళీ ఏడుస్తారు, మళ్ళీ పోతారు. ఏడుచడంతో కాదు, ఆ మహిమను నువ్వు చూడాలి. ఉట్టి ప్రార్థన చేసి ఆమేన్ అని వెళ్ళిపోతే కాదు. వచ్చిందా ఆయనకి తెలుసు. నిద్రపోతారు వచ్చి. అందుకే ఇంతకుముందు చెప్పిన తోపపట్ట పక్కనే కూర్చుంటారు. ఇప్పుడు కొన్ని విత్తనాలు వేసిండు, అట్లా వేస్తారు. నువ్వు నిద్రపోయినావు అనుకో, చెల్లే నిద్రపోయినావు అనుకో, ఎక్కడ పోతాయి? కింద పడిపోతాయి. ఏమో ఎక్కడ పోయిందో వాక్యం. ట్యాబ్లెట్ వేసుకున్నావా, ముడుక్కుమని పోవాలి. ఇట్లేసినావు అనుకో, ఎక్కడ పోతుంది? అమ్మ చెప్పాలి మీరు సరే. ట్యాబ్లెట్ ఇట్లేస్తారా ఇట్లేస్తారా? మీ పిల్లలకి ఎట్లేస్తారు? పండబెట్టి వద్దు లేదు నోదరు కుక్కుతారు, నోట్లేసి బయటికి ఒళ్ళవక్కుతారు. కొంతమంది లోపలికి మందే పోలే. మందు పోకపోతే ఎట్లా మంచిగా అవుతుంది? మరి వాక్యం పోకపోతే ఎట్లా మంచిగా అవుతారు? స్తోత్రం కలుగును గాక. ये वचन अंदर कहे तो सब ठीक हो जाएगा. अंदर ही नहीं गए तो कितना भी डाला तो नहीं जाता. ఎంతమందికి అర్థమవుతుందో? ఇది పోవాలా వద్దా? గటే పాలే ఇది పోవద్దు కానీ నెత్తి మీద చేయబెట్టు చాలు. నెత్తి మీద చేయబెట్టాక మళ్ళీ వచ్చినా కదా. నువ్వు నెత్తి మీద చేయబెట్టినా కదా, ఎందుకు పోలే? నెత్తి మీద చేయబెడితే పోదు. ఈ వాక్యం, నీ వాక్యమే నన్ను. పాట సూపర్. ఏం పోతే అసలైంది పోవాల్సింది వాక్యమా చెయ్యా? చెయ్యి పోతే ఏమవుతుంది? నోరు వలిగిపోతుంది. అమ్మా చెయ్యి పెడితే ఏమవుతుంది? ఏం కాదు. అసలైంది పోవాల్సింది చెప్పాలి. ఈ వాక్యమే మనల్ని బ్రతికించబోతుంది. 119:50 వచనం కీర్తనలు. అందరు 119వ కీర్తన 50 వచనం. అందరు బైబిల్ తీయండి, అందరు తీయండి. కొంచెం గట్టిగా చదవండి. నీ వాక్యము నన్ను బ్రతికించి అందరం నీ
అమ్మ చదివేటోళ్ళు కొంచెం గట్టిగా 119 బ్యాలెన్స్ అవుతా ఇంకొంచెం గట్టిగా. నీ వాక్యము నన్ను బ్రతికించినది. నా బాధలు వింటే నాకు నెమ్మది కలిగించు. 2 కార్యాలు 2 జరగబోతున్నాయి. ఒకటి బ్రతికిస్తుంది, రెండవది బాధ తీసేస్తుంది. చెప్పండమ్మా. చెప్తలేరు. మరణకరమైన రోగమైనా సరే ఈ వాక్యం లోపలికి వెళ్తే చాలు. మరణమా చెప్పండి. ఇట్లా నాలా మీరు కూడా మరణమా చెప్పండి చెప్పండి చెప్పాలి. ఏ మరణమా ఆ పక్క మీకు చెప్పమ్మా. గామెకే ఏమనాలే? మరణమా చెప్పాలా సరే? మరణమా ఎక్కడున్నావు? పక్కలతో చేపెట్టాము. ఏమని వాళ్ళ మరణమా అలా మీరు చెప్తున్నారు. ఇట్లా చెప్పండి, నువ్వు కూడా చెప్పని నాకు ఏం చెప్పాలి? మరణమా నీ ముళ్ళెక్కడా ఎంత చెప్పే? మరణమా ఏమనాలి? నీ ముళ్ళెక్కడా చెప్పండి అతను. ఏ మరణమా చెప్పిట్లా. ఎవరి మీదకి వస్తున్నావు? నా మరణం అంతా చెప్పండి ఇట్లా గట్టిగా చెప్పాలి. ఇది విశ్వాసం. నా మరణం అంతా చెప్పాలి. నా రోగం అంతా, నా వ్యసనం అంతా, నా భారం అంతా యెషయా గ్రంథం 53:5 వచనం ప్రకారం లేఖనము నెరవేర్చబడ్డది. నా మరణం ఆయన మింగిండు, నా రోగం ఆయన భరించిండు, నా నొప్పి ఆయన భరించిండు. మళ్ళీ నువ్వెందుకు వచ్చిన వీడికి చెప్పండి. దేన్ని అట్లా కాదు, మీరు శరీరంతో చెప్పండి. మరి నువ్వెందుకు వచ్చిన వీడికి? ఇప్పుడు కాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు చెప్పండి. ఏ కాళ్ళ దగ్గరికి వచ్చిన నొప్పి చెప్పండి ఇట్లా. తర్వాత చెప్తారు కాళ్ళు ఒకటే నొప్పులు. ఇప్పుడు చెప్పండి ఇట్లా, కాళ్ళ దగ్గరకు వచ్చిన నొప్పి నువ్వెందుకు వచ్చినావు? కడుపు దగ్గరకు వచ్చిన నొప్పి నువ్వెందుకు వచ్చినావు? నడుము దగ్గరకు వచ్చిన నొప్పి నువ్వెందుకు వచ్చినావు? తల మీదకి వచ్చిన నొప్పి ఎందుకు వచ్చినావు? क्यों आया तू मेरे पास? शरीर आत्मा बोलना चाहिए. हे शरीर क्यों दर्द, क्यों आया? ఇప్పుడు చెప్పండి. యేసు నామములో చెప్పండి. పోతావా పోవా అంటే పాలే ఏది నన్నా ఎవరినవ్వా? అమ్మ చాలా అమ్మలారు చెప్పండి. ఎవరిని ఇప్పుడు ఎవరు ఎలగొట్టాలి? ఇది నా నామంలో దయ్యములు వెలగొడతారన్నారు. ఎవరిని దయ్యాలు ఎలగొట్టడం కష్టమా? రోగాన్ని ఎలగొట్టడం కష్టమా? అపవాది చేత పీడించబడుతుండ్రా. ఆ పీడిస్తున్న దయ్యం ఇప్పుడు ఆత్మ దిగి వస్తే ఇప్పుడు చెప్తుందంట. ఓ అయ్యా ఊగుతున్నాం. पवित्र आत्मा तुम्हारे अंदर आया, समझो. वो आत्मा शैतान से बात करेगा, बीमारी से बात करेगा. चल बाहर निकल. ఏమంట తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి దిగితే చెప్పనమ్మా, నీ లోపలికి దిగితే ఆ ఆత్మ నీ శరీరం మీద ఉన్న అనారోగ్యంతో మాట్లాడుతుందంట. ఎందుకు వచ్చినావు నీ దగ్గరికి? ఎందుకు వచ్చినావు నీ దగ్గరికి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపల దిగబోతున్నాడు. దిగుతున్నప్పుడు వెంటనే నీ శరీరంలో ఉన్న ఆ రోగానికి గడగడ 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 భయం పుట్టుకొచ్చి ఆత్మను నువ్వు లోపలికి ఆయన వస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఆహ్వానించకుండా అట్లే ఉన్నావు అనుకో, ఆయన దూరం వెళ్ళిపోతాడు. నువ్వు కూడా వెంటనే మనలే. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు ఒంట్లోకి వస్తున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతాడంట. ఎందుకు? ఈ మెసేజ్ రెడీగా లేదు, ఏం లేదు. అదే నువ్వు రెడీగా ఉంటే ఏం చేస్తారు సార్? ఐఎమ్ రెడీ అని వెంటనే మోకరించి పరిశుద్ధాత్మ రండి పిలు. ఇప్పుడే చూస్తున్నావు. కొన్ని దినముల నుంచి నువ్వు కన్నీళ్ళతో ఉండి నలిగిపోతున్నావు. కొన్ని రోజులైంది బ్రతకల్లా చావాలా అని చెప్పి నిరాశతో వస్తున్నావు. ఇప్పుడు కూడా నీ గురించి కాదు నీ చింత,
నువ్వు తీసుకొచ్చిన వాళ్ళ గురించి నీకు చింతపడుతున్నావు. విరిగి నలిగిపోయిన నీ హృదయంలో ఆయన ఆత్మ దిగబోతున్నాడు. ఆయన ఆత్మ నీ లోపల దిగబోతున్నాడు. ఆయన అభిషేకం నీలో దిగబోతుంది. చూడు, ఏ కట్లయితే నిన్ను కట్టేసినాయో ఆ కట్లు బయటికి వెళ్ళబోతున్నాయి. నీ చేతుల మీద ఉన్న సంఖ్యలు బయటికి దిగబోతున్నాయి. లే, ఈరోజు నీ అగ్ని దిగబోతుంది. లే తేజరిల్లు కెల్లా సొప్పొర్ర మండల శబల కెల్లెసి మండల చంద్రియ యేసు నామములో. ఎంతమంది రెడీ ఉన్నారు ఈరోజు? కొంతమందికి ఇప్పుడే ఆ బిడ్డ కడుపులో నుంచి బంధకాలు బయటకు వెళ్ళబోతున్నాయి. కడుపులోంచి బంధకాలు బయటకు వెళ్ళబోతున్నాయి. కడుపులోంచి బయటకు వెళ్ళబోతున్నాయి. థ్యాంక్ యూ జీసస్. సహాయం చేయండి. రెండు చేతులు దేవుని చేతులు స్తోత్రం చెల్లిస్తుందాం. స్తోత్రం చెల్లిద్దాం. ఎంతమంది ఇష్టపడుతుంది ఈరోజు? పరిశుద్ధాత్మ దేవుడు నీ లోపలికి వస్తే ఒక విజయవంతమైన కార్యం జరగబోతుంది. ఆత్మ నీ లోపలికి వస్తే శరీరంలో ఉన్న రోగము, శరీరంలో ఉన్న దరిద్రము, ఆ ఖాళీ నీ లోపల నుంచి బయటికి వెళ్ళబోతుంది. అలాంటి అభిషేకం రోజు ఒక్కొక్కరు మీకు దిగును దాకాని అందరం నిలబడి ఇప్పుడు అడగండి. అందరం లేచి నిలబడి అడగండి. ఇప్పుడు దేవుని అగ్ని నీ లోపల దిగబోతుంది. దేవుని అభిషేకం నీలో దిగబోతుంది. కొంతమంది మీద ఉన్న చేతబడి కట్లు నువ్వు నిలబడమన్నా ఉండయి కొట్టుకొని వెళ్ళబోతున్నాయి ఈరోజు. అందరు చేతులు ఎత్తి పిలవండి నోరు తెచ్చి. అప్పుడప్పుడు దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తున్నాయి. అలాగే జరిగింది. మరి పరిశుద్ధాత్మ దేవుడి దిగి వస్తే మహిమను చూడబోతున్నావు. అందరం యాస్ స్వరమెత్తి పిలువు. పరిశుద్ధాత్ముడా, రెండు చేతులది పిలవండి. స్వాగతమయ్యా, స్వాగతము తండ్రి అని హృదయం తెరిచి పిలువు. ఇప్పుడు దిగబోతున్న అభిషేకం నీ మీద బలమైంది. ఒక బలమైన అగ్ని దిగబోతుంది. బలమైన మహిమ దిగబోతుంది. చూడు, కొంచెం స్థలం ఇవ్వండి. మాకు రావడానికి కొంచెం దూరం ఉండండి. దగ్గర కాకుండా ఒక బలమైన అగ్ని. నీకు తెలియదు, నీ మధ్యలోనే ఒక రెక్కలు గల రెండు రెక్కలు గల దేవదూత నీ మధ్యలో తిరగబోతుంది. చూడు, ఇప్పుడే నిన్ను తాకబోతున్న అభిషేకము. ఒక అభిషేకం నిన్ను తాకబోతుంది. ఈ రోజే నువ్వు చూడబోతున్నావు. ఈ రోజే లేచి నిలబడు. నీ గాయం వెళ్ళిపోతుంది. చూసుకో, చెక్ చేసుకో ఇప్పుడే. నీ నొప్పి చూసుకో ఇప్పుడే. అది ఉందా లేదా చూసుకో ఇప్పుడే. ఎస్, లే, అది ఎగిరిపోతుంది. చూసుకో, టచ్ చేసుకో ఈరోజు. పిలు దేవుని బిడ్డ. ఏదో ప్రార్థించి వెళ్ళిపోకు, కంటేరు కాచి వెళ్ళిపోకు. ఈరోజు విడుదల కావాలి, నాకు విడుదల కావాలి. చుట్కారా చాయే ముజే. ఈరోజు నీకు విడుదల రాబోతుంది. నువ్వు సాక్ష్యం చెప్పబోతున్నావు, సాక్ష్యం పలకబోతున్నావు. నీ కన్నిటి జీవితాన్ని దేవుడు ఒక నాట్యంగా మార్చబోతున్నాడు. కొన్ని రోజుల నుంచి ఎక్కడ వెళ్ళినా రూపాయి దొరుకుతలేదు. రూపాయి కూడా నీకు దొరుకుతలేదు. సమస్యలకు చచ్చిపోవాలనిపిస్తుంది దేవుని బిడ్డ. కానీ నువ్వు చావడానికి దేవునికి ఇష్టం లేదు. నీకు ఒక పరిష్కారం ఈ రాత్రి దొరకబోతుంది. ఈ రోజే దొరకబోతుంది. మూసిన తలుపు నీకు తెరవబడబోతుంది. ఏ మరణము నీ మీదకి రాధికమేట. మరణపాత్మ వెళ్ళిపోతుంది. నీ భర్త తాగి నీ ఇంటికి వచ్చి నిన్ను అవమానపరుస్తున్నాడు. నేను చావడమే మంచిది దేవుడా అనేసి వచ్చినాడు ఇక్కడికి. నేను చచ్చిపోవాలి అనుకుంటున్నావు బిడ్డ. ఈరోజు నీకు మరణం కాదు,
ఇదిగో నీ భర్తను పట్టి పిలుస్తుంది తాగుడు. అదొక దురాత్మ. దాన్ని ఎదురించు. నీ వల్ల అయితే లేదు, శక్తి చేత కాదు, బలంతో కాదు, నా ఆత్మ ద్వారా జరగబోతుంది. ఆత్మ ద్వారా ఆ చేతబడి కట్లో ఎగిరిపోబోతున్నాయి. పిలువ పరిశుద్ధాత్మ దేవుని. ఆ తాగుడు మధ్య వెళ్ళిపోబోతుంది, వెళ్ళిపోతుంది, ఇట్లకి వెళ్ళిపోబోతుంది. ఆ మరణపు ఆత్మ వెళ్ళిపోబోతుంది. మరణపు ఆత్మ వెళ్ళిపోతుంది. చీకటి ఇంటిని ఆవరిస్తుందని ఇల్లు వదిలిపెట్టి, సొంత ఇల్లు వదిలిపెట్టే బయట వేరే చోటుకి వెళ్ళిపోయాను. ఈరోజు నీ ఇంట్లో వెలుగు మరలా దిగబోతుంది. నీ ఇల్లు నీ చేతికి రాబోతుంది. ఆత్మ ద్వారా రాబోతుంది. అది ఇప్పుడు అది నీ వల్ల జరగదు, పరిశుద్ధాత్మ ద్వారా జరగబోతుంది. అది నీ శక్తి నా శక్తి కాదు, ఆత్మ ద్వారా జరగబోతుంది. నీకు రావాల్సిన ఉద్యోగం 3 మార్లు ఫెయిల్ అయింది. ఆత్మను ఆహ్వానించు, అది నీ చేతికి రాబోతుంది. మాట్లాడేది నువ్వు కాదు, తండ్రి ఆత్మ నీలో ఉండి మాట్లాడబోతున్నాడు ఆయన. ఈ రోజు నుంచి నువ్వు ఆత్మను ఆహ్వానించు. పిలువు. అందరి చేతులెత్తి, పరిశుద్ధాత్ముడా రండి ప్రభు, ఆహ్వానించు బిడ్డ. పిలువు. స్వరమెత్తి ఎవరి ముందైతే తలదించుకొని నీళ్లు కట్టబడకుండా పాడుబడ్డ దిబ్బలాగా మారిపోయింది, ఆ ఇల్లు మరలా కట్టబడబోతుంది. అగ్నితో కట్టబడబోతుంది. అగ్నితో నీ కార్యాలు ఇప్పుడే చూడబోతున్నావు. యవనస్తుడా, ఎవరికి చెప్పుకోలేకుండా నాకు మరణం వస్తే బాగుండు ప్రభు అని దిగులు పడుతున్నావు. ఇదిగో నీ జీవితాన్ని సేవ కొరకు వాడబడబోతున్నావు. ఇక మరణానికి కాదు, నువ్వు దుష్టుడు నిన్ను మరణంలోనికి ఎత్తుకుపోవాలని చూస్తున్నాడు. మరణము కాదు, నీకు విజయం రాబోతుంది. ఈ రోజు నుంచి నీ మీద ఉన్న మరణపు కాడి అది పూర్తిగా విరిగిపోతుంది. నేను ఎక్కడ నాకు పేరు లేదు, నా ఊర్లో వీధిలో ఎక్కడ నిలవలేకపోతున్నానని మరణానికి అప్పగించుకోవాలనుకుంటున్నాను. నీ జీవితానికి ఒక విజయం రాబోతుంది బిడ్డ. అగ్ని నీ మీదకి రాబోతుంది. సేవ కొరకు నేను పనికి రాననుకుంటున్నావు బిడ్డ, కానీ నువ్వు మహిమ కొరకు నిలబడబోతున్నావు. కల్లమాండ సర్రబల శకతోరియా, జీవం గల దేవుని సన్నిధి చూసు. కొన్ని దినములే నీ దేహంలో ఒక మహిమను చూడబోతున్నావు. నువ్వు మహిమను చూడబోతున్నావు. దేవానికి వందనాలయ్యా. పరిశుద్ధాత్మ శక్తి నీ బలంగా పనిచేయబోతుంది. నిరాశతో ఇప్పటికి నువ్వు 5 సంవత్సరాల నుంచి నిరాశతో ఉంటున్నావు. 5 సంవత్సరాల నుంచి ఉన్న నిరాశ నీలోంచి తొలగిపోబోతుంది. ఈ రోజు నుంచి విశ్వసిస్తున్నావు. అగ్నిని చూడబోతున్నావు. లిజిమెంటలా షకర్రబలదురియా. తాగుడనే మత్తు యవనస్తుని నాశనం చేస్తుంది. మత్తులో నుంచి విడుదల వచ్చునుగాక. ఎస్ గ్లేమాండలా సికెరెమినసి. గెట్ లాస్ట్. లూజ్ దిస్ బాడీ కంప్లీట్లీ. యేసు నామములో ఇప్పుడే ప్రతి చీకటి క్రియలు లయమైపోనుగాక. వేర్లను చెల్లిపోనుగాక. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను.
ఎస్, ఇంకొకరు పట్టుకోండి. ఎస్, యెషయా గ్రంథం 53వ అధ్యాయం, దాన్ని గట్టిగా పట్టుకొని ఇదే ప్రార్థన చేయండి. నా నొప్పి, నా వేదన, నా భారం అంతా ఆయన తీసేసిండు. ఇది లేదు మరణమా, వెళ్ళిపో, ఇక లేవు, నీకు నాకు సంబంధం లేదు, నీకు ఈ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు అని కొట్టివేయబడది. స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యాన్ని విశ్వాసం అంటేదే. స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో ఒక గొప్ప మేలైనది దేవుడు మళ్ళీ మొదలు పెట్టబోతున్నాడు. నీ భార్య ఉందా? ఇప్పుడుందా? దేవుడు మేలు చేయబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. అద్భుతమైన మార్గం కొత్తది తెరవబోతున్నాడు. ఇంతవరకు అసమాధానంతో ఉన్నావు, ఇప్పుడు దేవుడు సమాధానం ఇవ్వబోతున్నాడు. నీకు సమాధానం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం, నేను లాస్ట్ మాట చెప్తున్నాను. 18వ వచనం అందరూ చూడండి. 18, 19 వచనం. అరవై 18, 19 చదుదాం. వారి క్రియలు, వారి తలంపులు, వాళ్ళ క్రియలు, వాళ్ళ తలంపులు నాకు తెలిసే ఉన్నవి. సమస్త జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సమకూర్చెదను. చప్పట్లు కొట్టండి. ఈరోజు దేవుని మహిమను చూడబోతున్నావు. ఆయా దేశము, ఆయా ప్రాంతంలో నుంచి వచ్చిన ప్రతి జనము ఆయన మహిమను చూడబోతున్నారు. దేవుడు నాకు ఇచ్చిన మాట ఈరోజు ఇదే. ప్రభు నాకు ఇచ్చింది ఒక్క మాట తెలుసు. सब लोग देखेंगे वचन, చూద్దాం. మిలా వాళ్ళ క్రియలు చూస్తున్నా, వాళ్ళ ఆలోచనలు చూస్తున్నా, వాళ్ళ తలం అమ్మ అందరినీ ఎంతమంది ఎలాంటి ఉద్దేశంతో వచ్చిండ్రో అన్నీ చూస్తున్నా అని చెప్పిండు. స్తోత్రం కలుగును గాక. ఎలాంటి వాళ్ళు, ఎలాంటి ఉద్దేశంతో వచ్చింది కలిగి, కొంతమంది కన్నీళ్లతో, కొంతమంది వేదనతో నలిగిపోతూ, మరణం ఛాయతో, కొంతమంది దుఃఖంలో నలిగిపోతూ, కొంతమంది ఏమో మాట్లాడతాడు ఏమవుతుందో అనేక మనసులో వేదన, కొంతమంది సంతోషంతో, కొంతమంది మార్గంలో ఏం చెప్తాడో అనే ఆలోచనతో వచ్చిన వాళ్ళందరినీ ఆయన స్పష్టంగా చెప్తున్నది మాట. వారి క్రియలు, వాళ్ళ తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను, ఆయా భాషలు మాట్లాడే వారిని సమకూర్చదను. వారు వచ్చి నా మహిమను, ఎంతమంది చూస్తారమ్మా? కొంతమంది నిద్రమత్తులో ఉంటారు, కొంతమంది మహిమను చూడ వాళ్ళు అవుతుంటారు. కన్నీళ్ళలో ఉన్న వాళ్ళను, హృదయంలో వేదనతో వచ్చిన వాళ్ళను ఖచ్చితంగా చెప్తున్నాను, మహిమను చూడబోతున్నారు. ఏం చూడబోతున్నారు? చెప్తలేదు. గిట్టే బాలే. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నమ్మే వాళ్ళు మాత్రం చెప్పండి హల్లెలూయా. నమ్మని వాళ్ళు చెప్పండి ఎస్, నమ్ముతుండ్రు. అందుకే అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనంలో కూడా, నువ్వు నమ్మిన ఎడలా అయిపోయింది ప్రభా, 4 రోజులు అయిపోయింది ప్రభా, చచ్చిపోయింది ప్రభా, భయపడకు. నువ్వు నమ్మితే దేవుని మహిమను కళ్ళారా చూడబోతున్నావు. స్తోత్రం కలుగును గాక. అయిపోయింది, ఇంకేముంది, అంతా ఎక్కడిదక్కడ అయిపోయిందని నువ్వు బుక్కు మూసేస్తున్నావు. ఆయన ముయ్యలే. తొందరపడి నువ్వు మూసేయకు. అయిపోయింది, ఇంకా వాళ్ళు వేస్ట్ అని ఎవరిని
నువ్వు చాప్టర్ క్లోజ్ చేయకు. అయిపోయింది ఆమె, ఇంకా అయిపోయింది అని మూసేయకు. అయిపోయిందాన్ని మళ్ళీ లేవనెత్తడుకు నా దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు, స్తోత్రకరుడు గాక. గట్టే చెప్పండి, ఏమైపోయింది? చెప్తలేరు. అమ్మా అయిపోయిందని నువ్వన్నావు, నేను అనలే కదా అంటాడు. అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, మహిమను చూస్తావని ఆయన అంటుండు. ఇప్పుడు ఏది కరెక్ట్? చెప్పాలి. ఇంకేందయ్యా, అయిపోయి టైం అయిపోయింది టైం నీకు, ఆయన కాదు. ఆయన టైం ఇంకా రాలేనంటారు కొంతమందికి. నా సమయం ఇంకా రాలే, కానీ వస్తుంది. ఇప్పుడు కొంతమందికి వచ్చేసింది. ఎంతమందికి వచ్చిందో మరి. ఎవరెవరు నమ్ముతుండ్రో వాళ్ళ ఖచ్చితంగా, నమ్మిన వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి, నమ్మిన వాళ్ళు కొట్టండి. మహిమను చూడబోతున్నావు, నమ్మిన వాళ్ళు చప్పట్లు. जो भरोसा है, जो महिमा को देखने वाले हैं, जो एकता करने वाले, वो लोग परमेश्वर की महिमा देखने वाले हैं. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు మొదలు కాబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆయన చిత్తం సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుడు చేయబోతున్నాడు. ఆయనకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. 19వ వచనంలోనమ్మా, నేను వారి ఎదుట ఒక సూచక క్రియను, చూడండి, అదే యెషయా 46వ అధ్యాయం 19 చదవలేను. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించదను, వారిలో తప్పించుకొనిన వారిని, వీలు కానున్న తర్షీషు పూలు, లూదు అను, తూబాలు, యావాను నివాసుల యొద్దకును. ఆమేన్. నేను నన్ను గూర్చిన సమాచారం విననటియు, నా మహిమను చూడనటియు దూర దీపవాసుల యొద్దకును వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను పక్కా ప్రకటించబోతున్నారు. చప్పట్లు కొట్టండి. ఈరోజు కొంతమంది విషయంలో దేవుడు స్వస్థతలు, విడుదల, మరణం తప్పించి ఒక ఊర్లో నుంచి ఇంకొక ఊరికి, ఇంకొక ఊర్లో నుంచి ఇంకొక ఊరికి, ఇంకొక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రకటించబోతుండ్రు. అనేకుల ఎదురు చెప్పబోతుండ్రు, సాక్ష్యాలు ప్రకటించబోతున్నావు. ఒక ఊరికి వెళ్ళి ఇంకొక చోటుకి వెళ్ళి చెప్తావు, నా దేవుడు బాగు చేసిండని. నువ్వు మహిమను చూపించబోతున్నావు, నువ్వు ప్రకటించబోతున్నావు. సాక్షిగా దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. ఈ ఊర్లో నుంచి కాదు, ఇంకొక చోటుకి వెళ్ళి, ఇంకొక స్థలంలోకి వెళ్ళి, ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సాక్షిగా చెప్పబోతున్నాను. దేవుడు నన్ను బ్రతికించిండు, నన్ను బాగు చేసిండు, నన్ను నిలబెట్టిండు, కట్టిండు అని ఆయన మహిమను ప్రకటించబోతున్నాడు. ఎవరిని ప్రకటించబోతున్నాడు చెప్పాలి. ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకయ్యా నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అనుకున్నావు? ప్రకటించడానికి. ఎందుకు వచ్చింది చెప్పాలి. నాకే ఎందుకు వచ్చింది? నీ ద్వారానే ప్రకటించబడబోతుంది. నిన్నే దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఎంత భయంకరమైన సమస్య వచ్చిందో అంత భయంకరమైన జనముల దగ్గరికి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఊర్లు కాదు, దేశాల్లోకి వెళ్ళబోతావు బిడ్డను. ఎక్కడికి? నిలబడు. గట్టిగా పేరు చెప్పినది పవన్. పవనే పవన్ కుమారా. అందరు చూడండి, ఎన్నో ఇక్కడికి వచ్చినావు. చప్పట్లు కొట్టండి. ఈ బిడ్డను దేశాలు కాదు, ప్రపంచం చూడబోతుంది. మహిమకరంగా దేవుడు నిలబెట్టబోతున్నాడు. నా 2 చెవులు ఇస్తా. ఆయన నిలబెట్టకపోతే స్పష్టంగా దేవుడు చూపించిండు. నిలబెట్టుకొని నేను వాడుకోబోతున్నాను. కొన్ని ప్రాంతాలు ఇట్లా కదిలించబడబోతున్నాయి. స్తోత్రం కలుగును గాక. ఇక్కడనే కాదు, ఈ ఇండియాలోనే కాదు, ఇండియాలో నువ్వు వాడుకోబోతున్నాడు. తర్వాత ఇండియా దేశాన్ని వదిలి ఇతర దేశాలలో కూడా దేవుడు నిన్ను సాక్షిగా నిలబెట్టుకోబోతున్నాడు. సాక్షాత్
నిరాశతో ఇక్కడికి వచ్చిండ్రు. ఒక విజయంలోకి అడుగుపెట్టి వెళ్ళబోతున్నాం. ఆమె అందరు చూడండి, ఇప్పుడు కొన్ని రోజుల్లోనే పవన్, మీ ఊరేది దాచేపల్లి దగ్గరికి వచ్చిన ఆ బిడ్డ మహిమను ప్రకటించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎలాంటి స్థలంలోకి వెళ్ళబోతున్నాడంటే మామూలు కాదు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప విజయంలోకి అడుగుపెట్టబోతున్న బిడ్డ. స్తోత్రం కలుగును గాక. దుష్టుడు ఎత్తుకపోవాలని చూసిండు. పెద్ద సర్పం కనబడాడు ఆయన. మామూలు కాదు, ఆనకొండ సర్పం. లేకుండా ఆనకొండ సర్పం ఇట్లా కనబడి మింగడానికి పోతుంటే ఆ పాము ముక్కలుగా దాదాపు లెక్క పెట్టాలని ముక్కలుగా మారింది. అది ఇప్పుడు ముక్కలుగా మారింది. స్తోత్రం. అంత దృష్టి దేవుని చూపుందా బిడ్డ మీద. ఎంత గొప్ప విజయంలోకి అడుగు పెట్టబోతున్నప్పుడు అంత గొప్ప పోరాటం. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిలబెట్టబోతున్నాడు. కన్నీటి జీవితాలను దేవుడు రూపొందించాడు. హల్లెలూయా. చేతులెత్తి ఒకసారి. ఆయన మహిమను మీరు ప్రకటించబోతుండ్రు. ఎవరిని చెప్పాలి? ఇప్పుడు మీరు చెప్తున్నారు. ఎంతమంది అయితే ఇక్కడ మీరు నమ్ముతున్నారు, ఎక్కడెక్కడికి వచ్చిండ్రో మీరందరూ ఇది ఎక్కడనే కాదు, కొన్ని తెలియని చోట్లోకి వెళ్ళి నా దేవుడు నన్ను బాగు చేసిండు అని మీరు స్వార్థగా వాక్యంగా మహిమను ఇతరులకు చెప్పబోతున్నారు. పక్కలకు చెప్పండి, నేను ఆయన మహిమను వివరించబోతున్నా. చెప్పండి, చెప్పాలి బిడ్డ. ఒకరికొకరు చెప్పండి. मैं परमेश्वर का महिमा सही कई लोगों को दिखाना किधर. ఆమేన్. ఆయన మహిమను ప్రకటించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. అందరం మనం మోకరిద్దాం.